ఆరోగ్యం మీ ముంగిట్లో అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలందరికీ అత్యుత్తమమైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతిమా ఫౌండేషన్, ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓ అద్భుత ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. ప్రతిమా ఫౌండేషన్ డైరెక్టర్ చెన్నమనేని వికాసరావు, దీపిక ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్ల సలహాలు, సూచనలతో అత్యాధునిక సేవలను ఉచితంగా ప్రతి గ్రామంలో ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనే గొప్ప ఆలోచనతో ప్రతిమా సంచార ఆరోగ్యం రూపకల్పన చేసి అందుబాటులోకి తీసుకొచ్చి మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో మొట్టమొదటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముందుగా నిర్దేశించిన గ్రామాలను సందర్శించి గ్రామంలోని హెల్త్ కోఆర్డినేటర్, సర్పంచ్లను సంప్రదించి ప్రతిమా సంచార ఆరోగ్య రథం ద్వారా అందించే ఉచిత వైద్య సేవలపై ఫౌండేషన్ సిబ్బంది అవగాహన కల్పిస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాసరావు మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా స్తోమత లేని బీద, బడుగు, బలహీన వర్గాల వారికి అత్యున్నత వైద్య సేవలు, అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు వారి గ్రామంలోనే అందించాలని ప్రతిమా సంచార ఆరోగ్యం ముఖ్య ఉద్దేశమన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారని, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలక వర్గం, ప్రతిమా ఫౌండేషన్ సిబ్బంది, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి డాక్టర్ వికాసరావు గారి ఆధ్వర్యంలో మరి బస్సు ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఎక్స్రే కానీ, క్యాన్సర్ కానీ, ఇతర జ్వరాలు కానీ, కరోనా ఇబ్బంది టైంలో హాస్పిటల్కి పోలేని స్థితిలో ఉన్నందుకు మరి విలేజ్కి వచ్చి ప్రతి ఒక్కరికి చూసి వైద్యం అందించాలనేది ప్రతిమ వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు ఆధ్వర్యంలో జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున నిమ్మపల్లిలో మరి మొట్టమొదటిసారిగా చేయడం మరి మన నిమ్మపల్లి గ్రామం ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాలకు మరి ఎంతో గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాం. మొట్టమొదటిసారి యావత్ తెలంగాణ ఇన్ని సదుపాయాలు కలిగిన మొబైల్ హెల్త్ హాస్పిటల్ లాంచ్ చేయడము చాలా గర్వకారణీయం. అదే నిమ్మపల్లిలో స్టార్ట్ చేయడం చాలా హర్షణీయం. ఈ ప్రతిమా మొబైల్ హాస్పిటల్లో మనకు మొదలు క్లినికల్ ఎగ్జామినేషన్ రూమ్ ఉంటుంది, దాని తర్వాత మ్యామోగ్రామ్ రూమ్ ఉంటుంది, ఎక్స్రే రూమ్ ఉంటుంది, స్కానింగ్ రూమ్ ఉంటుంది అండ్ మినీ ల్యాబొరేటరీ ఉంటుంది. ప్రధానంగా మా ప్రజలలో ఈ అవగాహన కలిగించడము, తరచుగా క్యాంప్స్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేయడం మా ప్రధాన ఉద్దేశం. చాలా మంది రొమ్ము క్యాన్సర్తో బాధపడుతుంటారు, వాళ్ళు హాస్పిటల్కి లేట్ స్టేజ్లో వస్తారు. మా ఉద్దేశం ఏంటి, స్క్రీనింగ్ ద్వారా ఎర్లీ స్టేజ్లో పికప్ చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ చేయడమే మా ఉద్దేశం. అదే దాంతోపాటు మన పాత కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో క్యాంప్స్ నిర్వహించి ప్రతిమా ఫౌండేషన్ ద్వారా గ్రామాలలో పంచాయత్ ద్వారా ఈ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించి ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి డిసీజెస్ని, ఈ రోగాల్ని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ చేసి వాటికి పేషెంట్స్కి మనకు ఉపయోగం ఉండేలా చేయాలని మా ప్రధాన ఉద్దేశం. దీంట్లో ఎక్స్రే విభాగంలో మనకు చాలా రొటీన్ ఎక్స్రేస్, కాళ్ళ మొక్కల నొప్పులు ఉంటాయి, వాళ్ళకి ఎక్స్రే తీయవచ్చు, ఛాతీ ఎక్స్రే తీసుకోవచ్చు, గుండెకు సంబంధించిన ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ చేయబడుతుంది. అలాగే రొటీన్ బ్లడ్ టెస్ట్, రక్తము, బ్లడ్ షుగర్ చేయొచ్చు, బీపీ టెస్టింగ్ ఉంటుంది, క్లినికల్ ఎగ్జామినేషన్. ఈ జ్వరాలు కూడా మన దగ్గర చాలా కామన్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి టెస్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగిస్తుందని మా ఉద్దేశం.